హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి సింపుల్గా అండ్ మన బడ్జెట్లో క్లాసీ లుక్ ఇచ్చేలాగా డెకరేట్ చేసుకోవాలి అని అయితే నేను చూపించేస్తాను. వీడియో అయితే చాలామందికి అయితే చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి యూజ్ అవుతుంది, అదేవిధంగా మాకు మోటివేషనల్గా ఉంటుంది. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి చాలామంది డెకరేషన్ కోసం అయితే చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. మీ లైక్ అనేది వృధా అయితే కాదు కదా, డెఫినెట్గా లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నేను ప్లాస్టిక్ది హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ డెకరేషన్ కోసం తీసుకున్నాను. ఇదైతే ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ మాలని టై చేసేస్తున్నాను ప్లాస్టిక్ దానికి. ఇలా ప్లాస్టిక్ లేని వాళ్ళు మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పార్సల్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బ్రౌన్ కలర్ షీట్స్ వచ్చి ఉంటాయి కదా, వాటిని రౌండ్గా కట్ చేసేసుకొని వాటికి ఆర్టిఫిషియల్ మాలని టై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్. నేనైతే ఇక్కడ ఇది ఆల్రెడీ ప్లాస్టిక్ది హోల్స్ ఉన్నాయి కదా, కంఫర్టబుల్గా నీట్గా వస్తుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత వీటిని అయితే ఈ విధంగా నీట్గా టై చేసేసుకోవాలి. 2 ఆర్టిఫిషియల్ ఫ్లవర్ మాలాస్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేశాను, లుక్ బాగుంటుందని చెప్పేసి కార్నర్లో ఒకటి సెంటర్లో ఒకటి వేసాను. ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. దీని అయితే బ్యాక్ సైడ్ డిజైన్ కోసం పెట్టేశాను. ఇంతే అండి, సింపుల్. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఊయల కోసం అని చెప్పేసి గ్లాస్ జార్లో రైస్ తీసేసుకొని ఇలా స్టిక్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ 2 స్టిక్స్ పెట్టేసుకొని సైడ్కి పైన ఒక స్టిక్ పెట్టేసి ఈ విధంగా థ్రెడ్తో నాట్ చేసేసుకోవాలి. థ్రెడ్ వచ్చేసి కొద్దిగా స్టిఫ్గా ఉండేది తీసుకోండి. కొద్దిగా మెత్తగా ఉన్న థ్రెడ్ అనుకో తెగిపోతుంది కదా, బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయితే నాట్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది వెదురు డబ్బాలతో చేసి ఉంటారు కదా బుట్ట, ఈ పూజ కోసం తీసుకున్నది నేను. దాన్ని అయితే ఇలా ఊయల కోసం అయితే నేను రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఇందాక మనం డెకరేట్ చేసుకున్న దాంట్లో ఒక నెమలికి అయితే పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందాక మనం వెదురుది తీసుకున్నాం కదా, వాటికి కొద్ది స్ట్రాంగ్గా ఉన్నటువంటి థ్రెడ్స్ కట్టేసి ఈ విధంగా అయితే స్టిక్స్కి అయితే టై చేసేసుకున్నాను. ఈ విధంగా టై చేసుకున్న తర్వాత స్టిక్స్ అనేటివి కనిపించుకోకుండా కొద్దిగా గలీజ్గా కనపడుతుంది కదా, అలా కనిపించుకోకుండా అయితే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అయితే వాటిని డెకరేట్ చేసేసుకున్నాను మొత్తము. అండ్ ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత ఊయల్లో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ని రౌండ్గా పెట్టేసుకున్నాను శ్రీకృష్ణునికి పెట్టుకోవడం కోసము. ఇలా పెట్టుకున్న తర్వాత పాట్ ఒకటి మార్కెట్లో అయితే ఈ పాట్ మట్టి పాట్ అయితే తెచ్చుకున్న తర్వాత పాట్ కొద్దిగా ఓల్డ్, కొద్దిగా చాలా రోజులది ఉన్నట్టుంది, కొద్దిగా డర్టీగా కనపడుతుంది అని చెప్పేసి దానికైతే రెడ్ కలర్ జగురు అనేసి దొరుకుతుంది మార్కెట్లో. ఆ జగురుని అయితే అప్లై చేశాను. అప్లై చేసేసి మనకు విభూతి కానీ శుద్ధ కానీ ఉంటుంది కదా, వాటితో అయితే ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. ఈ విధంగా అయితే డిజైన్ చేసేసుకొని కుంకుమ పసుపు బొట్లతో అయితే అలంకరించేసుకున్నాను ఈ పాట్ని. అంతే అండి, సింపుల్గా ఇలా బొట్లు పెట్టేసుకోవడం, డెకరేట్ చేసేసుకోవడం, అంతే. ఈ పాట్ని ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఈ పాట్ని అయితే వైట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కానీ అండ్ కాటన్తో కానీ డెకరేట్ చేసేసుకోవడమే. దీనికి పాట్ వచ్చేసి వెన్న పాట్ లాగా, అందుకోసం అని చెప్పేసి డెకరేట్ చేశాను. ఈ విధంగా అయితే ఊయల్లో అయితే శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టడం కోసం అయితే ఒక డిజైనర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మార్కెట్లో పర్చేస్ చేశాను. ఇది ఎంత 30 రూపీస్ ఏమో పడింది నాకు. శ్రీకృష్ణుని ఐడియాలు వచ్చేసి ఒక 60 రూపీస్ ఏమో పట్టింది. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి 100కి 3 ఏమో ఇచ్చారు. ఇలా ఒక 250 రూపాయలే అయిపోయింది అంతా నాకు. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సింపుల్ అండ్ చాలా లుక్ అయితే చాలా ఆసంగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ పాట్ పెట్టుకోవడం కోసం అయితే ఒకటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఈ సైజులో, కొద్దిగా ఎత్తులో ఉండాలి కదా అని చెప్పేసి ఆ బాక్స్కి ఒక జాకెట్ పీస్ రౌండ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఇలా సైడ్కి కార్నర్లో పెట్టేసుకొని దీనిపైన వచ్చేసి ఇందాక మనం డెకరేట్ చేసుకున్నటువంటి పాట్ని పెట్టేసుకోవడమే. ఈ విధంగా పాట్ పెట్టేసుకొని దాని లోపల వైట్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా వేసేసుకొని పైన కొద్దిగా కాటన్ వేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్.
ఈ విధంగా డెకరేట్ చేసేసుకొని శ్రీకృష్ణుని పెట్టేసుకోవడమే. ఈ విధంగా అయితే చిన్ని బుల్లి కృష్ణుని అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా లుక్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా కృష్ణుడికి అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడమే. అండ్ కృష్ణుడికి కావాలంటే చిన్న చిన్న కిరీటాలు కూడా దొరుకుతాయి. నేను కొన్న కృష్ణుడికి అయితే నేను కిరీటము వెతికాను, బట్ సైజ్ అయితే సరిపోలేదు. మనం కొద్ది బిగ్ సైజ్ కృష్ణుని తీసుకున్నామనుకోండి కిరీటం కూడా దొరుకుతుంది విత్ నెమలి పింఛంతో. అలా తీసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ఇలా అయితే ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసుకున్నాను. అంతే అండి, సింపుల్. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అండ్ చాలామందికి కూడా యూజ్ అవుతుంది. అండ్ రేపు జన్మాష్టమి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకో మరెన్నో ఇలాంటి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అదండి.